నిన్న లేట్ అవర్స్లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, ఆయనకు వచ్చిన రిపోర్ట్, ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 6th టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు పైన, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ పేరు పైన ఒక రిపోర్ట్ వచ్చింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్పైరా ఏం చేస్తుందంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజరియల్ సర్వీస్, అంటే వాళ్ళకు అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అన్నీ ఇన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా, ప్రెసిడెంట్గా పునీత్ పోతప్ప అనే ఆయన ఇన్స్పైరా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు డీటీసీ గారు ఇచ్చిన కంప్లైంట్లో గత సంవత్సరం జూన్ నెలలో ఇన్స్పైరా కంపెనీ ఒక అగ్రిమెంట్ అయింది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో. ఏమనంటే, మేము 92 బస్సులు మీకు లీజుకి ఇస్తాం, రెంటల్ బేసిస్ ఇస్తాం, నెలకి ఇంత అమౌంట్ మాకు, దానికి ఎవ్రీ మంత్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి అయినారు. కొత్త బస్సులు 92 బస్సులు వచ్చేసి ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నుంచి, లేదా టాటా మోటార్స్ ధనలక్ష్మి ఫార్చునర్ కంపెనీ నుంచి 92 బస్సులకి ఇండెంట్ పెట్టారు ఇన్స్పైరా కంపెనీ 20,89,00,000కి. దీంట్లో 4,80,00,000 జిఎస్టీ, 20,80,00,000, 4,80,00,000 జిఎస్టీ. అయితే ఇక్కడ ఏం చేశారంటే, ఆర్డర్ పెట్టింది ఇన్స్పైరా, వాళ్ళ ఓన్ అమౌంట్ నుంచి కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేసిన తర్వాత కానీ ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పైన తీసుకుంటారు. దాని కింద కేర్ ఆఫ్ ఇన్స్పైరా, మీకు నేను చూపిస్తాను అక్కడ ఆఫ్టర్ ఎక్స్ప్లెనేషన్, ఒరిజినల్ బిల్స్ కూడా నేను చూపిస్తాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఈ 92 బస్సులు కూడా నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ పేరు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున 92 బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎవ్రీ మంత్, అంటే అప్పటి నుంచి 2023 జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఇన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించి రెంట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇలా చేయాలా, డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా, ప్రెసిడెంట్ ఒక్కరే కదా, ఎందుకు ఇట్లా చేశారండి? సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి ఎవరికన్నా, అది ప్రాఫిట్ ఉండదు కాబట్టి జిఎస్టీ నేను క్లెయిమ్ చేసుకోలేను. అదే ఇన్స్పైర్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ కంపెనీ 4,80,00,000 ఎప్పుడైతే జిఎస్టీ కట్టిందో దాన్ని రీక్లెయిమ్ ఎట్లా చేసుకుంటుంది అంటే, ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యాక్స్ కడతారు, రెంట్ కడతారు కదా, ఆ రెంట్లో నుంచి ట్యాక్స్ రీక్లెయిమ్ చేసుకున్నారు. సో నారాయణకు వచ్చిందని ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్స్పైరా కంపెనీ కొనిన తర్వాత నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ ఎందుకు అయిందనే దానిపైన. ఇప్పుడు మనకి ఏదైనా సొసైటీలో ఒక బస్సు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారంటే ఒక సీటుకి సంవత్సరానికి 400 కట్టాలి. అదే క్యారీ స్టేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదు ఎవరైనా రెంట్కి ఇస్తే ఒక సీట్కి కమర్షియల్ వెహికల్కి 6,040 రూపాయలు కట్టాలి ఒక సీట్కి, ఏది 2 డిస్ట్రిక్ట్స్కి అయితే. అట్లా కాకుండా స్టేట్ అంతా అయితే, అండ్ డిటీసీ విల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ జరిగిందనే దానిపైన ఇప్పుడు మనం ఉరామత్తుగా క్యాలిక్యులేట్ చేస్తే 22 లక్షలు కట్టారు ఈ 92 బస్సులకి లాస్ట్ జూన్ నుంచి ఇప్పటి వరకు. కానీ కట్టవలసిన సుమారుగా 10 కోట్ల పైన కట్టాలి. దిస్ ఈజ్ ద ఎస్టిమేట్. తర్వాత 3,60,00,000 ఏదైతే 4,80,00,000 ఏదైతే జిఎస్టీ క్లెయిమ్ ఉందో అది కూడా ఇన్స్పైరా కంపెనీ చేసుకునింది. దీనిపైన పోలీస్ పాత్ర ఏంటంటే,
ఇది అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఒక ఇన్వాయిస్ తీసుకొని దాంట్లో జిఎస్టిఎన్ నెంబరు ఎన్స్పైర్ వేయడం, పాన్ నెంబరు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వేయడం, తర్వాత ఎప్పుడైతే ఆర్టీఓకి అప్లోడ్ చేసేటప్పుడు దీన్ని మార్క్స్ చేశారు. అంటే ఒక పేపర్ కనిపించి ఎన్స్పైరా ఫీల్డ్లో లేకుండా మొత్తం ఇది నారాయణ చేసినట్టు, నారాయణ కొన్నట్టు, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నట్టు దాన్ని అప్లోడ్ చేశారు. నౌ దిస్ ఈజ్ ద ఫోర్జ్డ్ డాక్యుమెంట్. దీనికి ఇంకోటి ఏంటంటే 2 ఇన్స్టిట్యూషన్స్, నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే ఎన్స్పైరా, బోత్ ఆర్ హెడెడ్ బై పునీత్ కొత్తప్ప, హూ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ శ్రీ పొంగూరు నారాయణ గారు. దిస్ ఈస్ ద బ్రాడ్ అవుట్కమ్ ఆఫ్ ఇది. దీని బేస్ పైన మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే వీ మేడ్ సమ్ సర్టన్ సర్చెస్ ఫ్రమ్ టుడే మార్నింగ్, హూ ఆర్ ఆల్ ద కనెక్టెడ్ పీపుల్, ఆడిటర్ కావచ్చు, ఇట్లాంటి కనెక్టెడ్ పీపుల్ అందరితో వీ మేడ్ సర్టన్ సర్చెస్ అండ్ ఫౌండ్ అరౌండ్ 1,81,00,000 అన్అకౌంటెడ్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ 1,81,00,000 వీఆర్ సెండింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఫర్దర్గా దీనిపైన జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఈ క్యాష్కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి దే కెన్ రీక్లెయిమ్ ఇట్, ఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన. బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ థరోలీ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇది పోలీస్ పాత్ర ఏంటంటే ఈ ట్యాక్స్ ఎవేషన్ కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఈస్ బీయింగ్ ఫోర్జ్డ్. దాంట్లో ఇది జిఎస్టీఎన్ ఉంది, దీంట్లో జిఎస్టీఎన్ లేదు. ఎందుకంటే ఇది టు అవాయిడ్ ట్యాక్స్, మిగతా అంతా సేమే, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ సేమ్, ఎవ్రీథింగ్, వెహికల్ నెంబర్ ఇస్ సేమ్, చాసిస్ నెంబర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో దీనిపైన 92 వెహికల్స్కి, ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చూపించాను, ఇట్లా 92 వెహికల్స్కి చేశారు, అన్ని వెహికల్స్కి ఇట్లా చేశారు. సో దీనిపైన థరో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇట్ కేమ్ టు డిటీసీ అండ్ డిటీసీ గారి కంప్లైంట్ మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. దీంట్లో ప్రస్తుతానికి ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళ ఎవరెవరు చేశారు ఈ పని అదంతా కూడా మనం థరోగా ఎగ్జామిన్ చేసి విల్ ఫైనలైజ్ ద కేసు.